అనేకమైనటువంటి పొక్కులు చెవిసిపోతున్నాయి, రక్తాలు దాటుతున్నాయి, ఏదొక్క గుంజుతుంది, కుడిదొక్క మడుతుంది, దూపాని చెట్టు కింద పడిపోయింది. 7 మంత్రులు చూస్తున్నారు. అయ్యో రాజా నువ్వు ఇక్కడ చచ్చిపోయినావు అనుకో, అడవికి రాజును తోలుకొచ్చింది నేనే, లంచ కొడుకులాల మీద తోలుక పేరు రాజుని ఏం చేస్తాను, 2 లోకమ్మమ్మలు దంపుతుంది. ఏదన్నా ఉపాయం చేసి రాజును బతికించిన వాళ్ళం కావాలని 3 రాజు దగ్గర కావాలన్నారు. ఏదన్నా దేశం పోదాం సారి నీళ్లు అట్టుకొచ్చి రాజు గొంతులో ఓతే పాలన కుద్ది కోరుకోని తర్వాత పోదాం. 9 మంత్రులు ఊరు దేశాలు విధంగా కట్టగొసుకున్నదాట కమ్మల గుడిసే, అది 7 చింతల పల్లె, అది పోగ వల్ల ఇందని చెలవై బిడ్డు. 9 మంత్రులు వచ్చి ఓ అవ్వ నీళ్లు పోయి అంటే పోగ వల్ల కొనబెట్టుంటది. ఆకాశానికి ఎత్తు ఉండదాట, భూమికి దరి ఉండదాట, కప్పకు తోకుండదాట, మేడికి పూతుండదాట, కప్పకు తోకుండది, కోడికి పాలుండయి, గాలికి గాయం ఉండదు, నిప్పుకు చెదరెక్కది, నీటికి సా ఉండదు, భోగం దానికి ముండతనం ఉండదు. మొగుడు చచ్చిపోయిందంటే ఈ వాడకు చచ్చిపోయిందా ఆ వాడకు చచ్చిపోయిందని పశువుతో పెట్టుకొని 7 వాడ కట్టు ఎర్రదని బుద్ధి అవ్వాలీలు పోయి వని దండం పెట్టిరు. తప్పుడు భోగమా తలవాతి దాని తల్లి చిత్రమాల ఇద్దరు అనుకున్నారు. అయ్యో రాజాక రాజాయే, ఈ నీటి గిట్ట పోసిన మనకో రాజటే మర్రిపోతాడు, నాకు లేక ఒక్క బిడ్డున్నది, పిల్ల మంచిదే అని మత్తు మంది అంటున్నారు. చేసుకపోయినాడు ఒక్కడు దిక్కులేడు, ఏదన్నా ఒక్క ఉపాయం చేసి రాజును నా ఇంటికి తెప్పించుకోని నా బిడ్డ చేత ఆ మంచి నీళ్ళ మరుగు మందు కలిపి ఆ రాజును నా బిడ్డకు లగ్గం చేస్తే కన్నందుకు నా పిడ ఓతదన్నరే ఆ చిత్రమాల. కొడుకులాల రాజులను పడితే ఎండల వేడికి నీళ్ళు వేడైతే రాజు తాగడు. నా బిడ్డలు నవారు వల్ల పట్ట మంచం ఎత్తున్నా, ఆ మంచంలో మీద రాజును వండబెట్టుకోని నా ఇంటికి తీసుకొచ్చే మనసాన్ని నీళ్లు వస్తాని ఎప్పుడన్నదో. ఈ పిసమంత్రుడు 7 నిజంగా అనుకున్నారు, వాళ్ళు నమ్మిండ్రు. ఆ మంచంలో రాజును ఎలుకకు మర్రి వచ్చి పండబెట్టుకోని మంచాన్ని ఎత్తుకొని ఇంటికమ్మ ఓ దేవుడు, వచ్చినప్పుడు వస్తారు కానీ ఎప్పుడు పడితే అప్పుడే వస్తారు. మీరెందుకు నవ్వుతుర్రులా? వచ్చినప్పుడు వస్తున్నా తప్ప వాళ్ళకు దయ్యేటప్పుడు షాయ పోసి దీనికి దయ్యతే నీళ్ళు వస్తుంది దయ రావద్దా? దయ దానికి వచ్చే దయ ఇంకోటి ఏమనుకుంటున్నావు బాబా? ఇంకేమన్నా అనుకుంటున్నావు? అదేదా సీనా నాది పోసేదే దయ. మంత్రి మీరు ఆడుకు నీళ్ళు పోయానంటే మీరు దర్వాజా చేసుకొని బయట కూర్చోబడి గద్దెలు వేయాలి. నీ గద్దెలు మీరు ఆడుకు నీళ్ళు పోయాలి లేదు, మీరు వస్తారు పోయాలి. మీరు ఓరమని చచ్చిపోతా ఫిల్టర్ నీళ్ళు పోతా. మీరు ఆడుకు పెట్రోల్ పోతావో ఫిల్టర్ నీళ్ళు పోతావో నీళ్ళు పోసేవాడు మీద చచ్చేవాడు. మంత్రులాకి ఇట్లా కూడా పెట్టింది అన్న బిడ్డ నీళ్ళు పట్టుకట్టే తల్లి చిత్రమాల చిన్నదేనా నా బిడ్డ రాజుకు బండికి ఓనర్గా చేసుకో. మీ అయ్య నన్ను గట్టనే కోస పెడితే మీ అయ్య నా మాచినపోతే మరుగు మందు చిన్ననాడు పెట్టిన అదో కూకున్నాడు అంటే పోతలేడు. ఓడు గట్టని పెరిమిటిని చేసుకోవాలి. ఈ మంచి నీళ్ళ మరుగు మందు కలిపి పెట్టే నాకన్నా తల్లి చిత్రమాల చెప్పినట్టేనే మరుగు మందులు కలుపుకొని రాజు వేడికి కలవతి ఏనాడు వస్తున్నదా మరుగు మందులు నాటామో దేవుడు పోసినట్టు ఊర్రెలు పోయినట్టే పోతున్నాయి. పక్క పోయి పొక్క పడ్డది అనుకుంటున్నాను.
కలవచ్చి రాజుకు మరుగు మందులు నీళ్ళు కలిపి ఏనాడు నా బిడ్డ మరుగు మందు కలిపి పెట్టిందని లేచినాక ఎవరైనా చెప్పారు చెప్తా నా బిడ్డ సంవత్సరం అవుతారు మంచిది కాదు నా బిడ్డ మరుగు మందు కలిపి నీళ్ళు ఎప్పుడు తారెత్తి పసిన గుట్ట గుట్ట అంటే మింగిడయ్యగాడు తెరివికి వచ్చిండు కళ్ళు తెరిపించి చూస్తే కళ్ళు తెరిపించి చూస్తే కలవద్దపై ఏమన్నా ఆడతారే కొడుకాదికి రాడు బిడ్డాదికి రాడు రాజ్యవాదికి రాడు దేశవాదికి రాదు కలవాది కళ్ళ కళ్ళు ఆడుతుంది దూరం నా కళ్ళ డోంట్ టచ్ మీ నాకు ఏం मेरा प्यार का मोहब्बत का औरत కళ ఏం పుట్టింది రాక రాక నువ్వు వచ్చినవంటే అల్లుడు ఇంకా తింపేస్తా ఏమైంది అల్లే పుట్టిందా మమ్మీ మొగోను పెట్టుంటది నీకు తెలియదు గుంత మంచి ఉంటే ఎవరికి కూకుంటాడు పుచ్చు పడితే ఎవరికి కూకుంటాడు మీ అందం అంతా చింత తాడెం పందున్నాక లేవు ఉన్నాయా మీ అందం ఉన్నంత సేపు వాడుకొని ఇడిచిపెట్టి ఎక్కడ కానీ పచ్చి పోయితావు అందుకని మ్యాట్రి నేనే రాస్తున్నా మ్యాట్రి ఏమని రాసిన ఎరికేదా సీనన్నా అల్లుడు పెట్టిను ఏమని రాస్తున్నా విద్య కొరకు శ్రీ శ్రీ రాజమాని పుత్రుణ్ణి భూచక్రగిరి పట్టణమేన కీర్తి చక్రవర్తి అను నేను నా యొక్క రాజ్యాన్ని మొత్తము పట్టాభిషేకము నా ఇష్టపూర్వకంగా కళావతి పట్టాభిషేకం నువ్వు కింద సొంత వద్ద వస్తించుకోపోయే నాకన్న విజయం లేటెస్ట్ మోడల్ అయిపోయింది రాజా రాజా నా గుండెలో ఇంత దూరం నిలబడ్డావు. 143 అంటే ఐ లవ్ యూ I love you అంటే కళ్ళు ఉన్నట్టు. నేనంటే నీకు ఇష్టమా అబ్బా ఇక్కడ ఇంకా తొమ్మిదికి గట్టిగా వస్తున్నాను సార్ నేను పోతాను లేకపోతే బావన్న లేడా అల్లుడైతేనే అదృష్టవంతుడు. మా బిడ్డ ఒకటి ఆమె తెల్లారి నేనేం చెప్తా చెప్తావా నువ్వేం చెప్తాది నేనంతా నీ ఫోన్ ఇస్తావా నువ్వు ఓసిద్దామా అంత అంతే ఏం చెప్తా చెప్తావా సీడావు అంటే కూర్చోనా కూర్చున్నా లేచిన కూర్చొని లేస్తావా గిన్నె ఒక్కడి కన్ను మూసుకొని వస్తూ ఏంటిది అది తమ్ము ప్రింట్ తెలియదా నీకు ఇది మీ అవ్వాలి అది నాది లేటెస్ట్ అబ్బతోని కట్టేవరా. మేము ఏమన్నా పెట్టాలి నాదల్లా నేను ఉన్నానో లేను. ఇదేంటి ఐఫోన్ అయిపోనా వై కాదు ఐ నాకు రాష్ట్రం ఎక్కడ ఒత్తుడే అదే అందుకే తమ్ము ప్రింట్ అన్న అంతేనా రాత్తన్నా ఏ లేదు ఒత్తుడే నా ఏవ జాస్తి అవసరం లేదు ఓన్లీ ఒత్తుడే నేను అనగట్ట అన్నుడు బందే తప్పింది నేను కీర్తి చక్రవర్తి వచ్చిన పుట్టింది నేను బిడ్డ పొగనాడు కాకుండా ఓనాడు లోకమంతా కలిసి నీకే ఉంచారు అంటారు లోకమంతా మంది అన్నప్పుడు పేపర్ తీసుకుపోయి బాండ్ పేపర్ ముంగట వారెత్తాం ఒరిజినలేమో లోపల దాచుకొచ్చి రక్ష దగ్గర పెట్టుకోయే నాకన్నా ఇదో. గంధర్వ లగ్గాలంటే 7 పిల్లల లగ్గాలుంటాయి
ఆట పొట్టు పెట్టి నాలక్కవే ఉంగురం దొడిగి నాలక్కవే పూలం చేసుకున్నలక్కవే ఆ గంధర్వ లక్కం చేసుకున్నాడు కోరుకోని ఇంటికి వచ్చే సమయంలో తల్లి ఎత్తుంది ఏ బిడ్డగాని నట్టగారి ఇంటికొంగ కన్న తల్లికి దుఃఖం రాదా ఇంటే నువ్వు ఒక్కదాని ఓటి విద్యోని తల్లి తల్లుడు గ్యాడన్నాడు ఓ అత్తమ్మకి ఇంత పెద్ద కొంపలు నువ్వు ఒక్కదాని పెట్టుకుంటావు నా కవ్వయ్య లేని పిల్లలన్నీ నీ బిడ్డతోటి పాటు నువ్వు కూడా రమ్మన్నాడటనే అల్లుడు గ్యానుడు అప్పుడు అనుకున్నది దయగల్ల కొడుకు అనుకున్నది ఆనాడు దశరథ మహారాజు కైకరి వేసుకొని వచ్చినప్పుడు మందారని ఎంబడ తీసుకొచ్చుకున్నట్టు ఇది మందార లెక్కతున్నది బిడ్డో తల్లి బిడ్డలు బయలుదేరి వాళ్ళు రాని ఇంటికాడ పిల్లలమ్మ ఇంటికాడ పిల్లలమ్మ ఓ నాయన ఇంటికాడ పిల్లలమ్మ ఓ నాయనమ్మ ఇంటికాడ పిల్లలమ్మ ఓ నాయన ఇద్దరు పిల్లలు చూడే ఇద్దరు పిల్లలు చూడే తండ్రి ఒక్కరాక కాట ఓ దేవుడమ్మా తండ్రి ఒక్కరాక కాట ఓ దేవుడా ఎప్పుడు వస్తావురా నాయనని కొండకెదురు చూసినట్లు చూస్తున్నారు కండట్టలేకపోయే జరవాద కాడ ఊపుండి చెరొక్క శేరాన్ని పట్టుకొని పిల్లలు ఎత్తరమ్మా ఓ దేవుడమ్మా పిల్లలు ఎత్తరమ్మా ఓ దేవుడా పిల్లలు ఎత్తరమ్మా ఓ దేవుడా పిల్లలు ఎత్తరమ్మా ఓ దేవుడా ఎత్తుంటే నాటి కాలం లోపల పూర్వకాలం లోపల నాట ప్రకృతి చల్లగుండాలని పక్షులు బతకడానికి ఊర విష్కల పూలు పెట్టిరాట తర్వాత మీరు ఇప్పుడు కేసీఆర్ కట్టిస్తున్న తొండ కూడా బతకవదు ఓ దేవుడా తొండ కూడా బతకవదు ఓ దేవుడా అందుకే ప్రకృతి కొరకు పక్షులు బతకాలని ఊర విష్కలకు తర్వాత మీద రెండు పూలు పెడుతురాట వెనకట పెద్దలు వసంటి ఇల్లు కట్టిరాట శేరాలు పట్టుకొని పిల్లలు ఎడుతుంటే రెండు ఊరవిష్కలు పూలు పెట్టుకొని పిల్లలు వేసుకునేది తల్లి చచ్చిపోయిందాట మొగ ఊరవిష్క ఊకుండలేక ఇంకో ఆడ ఊరవిష్కను సోపత్ చేసి కచ్చుకుంటే తల్లి ఉంటే పుట్ట చెదలు పెట్టి పిల్లలు నోట్ట పెట్టి సారు వెనకచ్చిన దానికే ముద్దమ్మ రేణుక పల్లెరుగాయలు తెచ్చి ఆ రెండు పక్షులను నోట్లేసి ఒత్తుతుంటే అవి కీక పెట్టి ఓ దేవుడా పుష్పరాత కళ్ళ కాడ పడుతున్నాయి తల్లి లేని పిల్లలంటే అన్నయ్యా తల్లి లేని పిల్లల గతి అంత గింతే కావచ్చు అన్నా అని అన్నడు పట్టుకొని చెల్లమ్మ మొత్తుకుంటున్నది ఇల్లిద్దరు పిల్లలేడు వంగ అప్పుడే గారాజు కళావతిని తోలుకొని వచ్చినాడు ఏమి దర్బరి పిల్లలందు నానా 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 అని సంకరి గురి కట్టుంటారా సంకర గురి కట్టుంటే గప్పుడు అంటున్నారాట కలవతి తల్లి అయ్యా వీళ్ళెవ్వాలంటే గానాడి చెప్పిండు నా భార్య నీలవతి చచ్చిపోయింది నా కొడుకు నా బిడ్డ అన్నాడు చక్రవర్తి కానీ భోగము కలవాతి పుట్టింది భోగము కులముల కాని దాని గుణం బృహస్పతి కన్నా గొప్ప ఉన్నది పిల్లలు ఎందుకు ఎత్తం చెయ్యాల సాదుకున్న బ్రహ్మ గొప్పది కన్నదాని కన్నని తన భర్త చూడంగా ఎగిరేసి పిల్లలను ఓ దేవుడు సంకెత్తుకున్నదమ్మా కలవాతి ఇంతకు తీసి కచ్చి ఉడుకుడుకు అన్నవంటి భర్తను కూకుండ పెట్టింది పిల్లలకు కుండ పెట్టి తినుండి బిడ్డరాలని విసరగర్ర బట్టి ఇసురుతుంటే పిల్లలు అనుకుంటున్నారు మా తల్లి రూపం లెక్క చిన్నమ్మని తీసుకొచ్చినట్టు మా నాయనని పిల్లలు అనుకున్నారు నా భార్యను మరిపించవన దేవత వచ్చినవే దేవత అని ఇక రాజు కూడా నమ్మినాడు ఓ దేవుడు బావరయ్య చిన్నదానా ఓ బామా నా పిల్లలు పైన బామాని కానాడు రాజు కచ్చిరేలటానికి వెళ్ళిపోతున్నాడు ఆ రాజు కచ్చిరేలుకుంటున్నది రాజు కథ అక్కడ ఉన్నది ఇద్దరు పిల్లలందరూ పువ్వులు పెట్టి సాస్తున్నది అమ్మ బడికి తీసుకెళ్ళిపోతుంది ఇంటికి తెస్తుంది అమ్మో అంత కొన్ని రోజులైనాయి వెనక వచ్చింది ఎవరవ్వా ఎవరు వచ్చిర్రవ్వ అది కూడా బిడ్డతో ఎవరు వచ్చారు అవ్వ రాలేదా అవ్వ ముచ్చట బాధ పెడుతుండే వెనక వచ్చింది ఎవరు చెప్పొస్తలేదా అలా చిత్రమాల చూస్తున్నది
నా బిడ్డ పిల్లగల్ల ఎట్లా దాస్తుందో ఎవరి పుట్టిన పోరగల్లరు నేనెట్టెత్తుకుంటా ఎవరి బిడ్డ ఎవరికి అండవు నా బిడ్డ ఎట్లా దాస్తుందో నా బిడ్డ అడుగుతాని బిడ్డ వేటికి వస్తున్నది ఆ చిత్రవాదా బంద పాట నా పిల్లలైతే అక్క పిల్లలైతేందని పాలొక్క బుక్క పెట్టి నెయ్యి ఒక్క బుక్క పెట్టి తాపుతున్నా ఉడుకుడు కన్నా వాళ్ళకెడుతున్నా కొద్ది ఇక్కడ సలన్న నేను తింటున్నా చికెన్ తీసుకొచ్చే ముక్కలు వాళ్ళకెత్తున్నా సూపు నేను పోసుకుంటున్నా మమ్మీ నన్ను చిన్నమ్మ చిన్నమ్మ అనుకుంటా నా వెనువే తిరుగుతున్నారు మమ్మీ ఆయన వచ్చే బుగ్గ కాడ అద్దానంగా లేదా పడితే ఎవతుకుంటున్న పోరాడు చిన్నమ్మ అంటున్న పాలు పోసుకోండి రేపకల్లా నీ కడుపు వండు నీకో కొడుకు పుడతాడు పెద్దగా అవుతాడు మొదలు పుట్టిందని కొడుకు పట్టాభిషేకం కట్టు అంటారు నీకు పుట్టిందని మమ్మీ అవు ఎవరు పుట్టిందని గట్టు అంటారు మొదలు పుట్టాడు పెద్దోడు వానికి గట్టు అంటాడు వాడు రాజ్యం మీద ఊపుకుంటాడు నీకు పుట్టినోడు వానికి పాలేరోడు అయినా బిడ్డ పుష్పనాథ పడిపోయింది ఎన్నికలు బట్టి బంతంత పప్పు దింపి తరని పైన వంట పెట్టి 3 గుత్తులు ఏడిన నాయకులు ఉడిపి నలిపి వేపి ఒళ్ళు ఊడిపి ఇవన్నీ ఆకలన్నం పెట్టకు తర్వాత కథ నేను తీసుకుపోయే చెప్పినట్టుగానే కన్న బిడ్డైనా కలవచ్చి రాని ఎప్పుడు ఎత్తరో పొలగలనైనా కానీ దండలెక్కడనుకుని గిరగిరిపి దానికేసి కొడతాను ఏనాడు చూస్తున్నా పిల్లల కలవరి సంగతి ఉండను కానీ నా బడికే పిల్లలమ్మా బడికైన పుష్పరాత అన్నమయ్యే సమయం అవుతున్నది మధ్యాహ్నం వేరే లోపల ఇంటికి పోయి కవలమంతా అన్నం తిని బడి నుంచి మళ్ళా బడికి వస్త్రాన్ని కన్న బిడ్డ పుష్పరాత అయినా బడికి వచ్చిన చిన్నమ్మ ఒక అన్నం పెట్టు మళ్ళీ బడికి పోతాం ఏంటి నాని బడికి వచ్చిన నాకు ఆకలి అవుతుంది చిన్నమ్మ మా అన్నకు నాకు అన్నం పెడితే మళ్ళీ చదువుకొని పీకి సంపదే ఇరిగి సావాలి బ్రాండ్ ఏమైంది చిన్నమ్మ నిన్నమన్న గిట్ల చిన్నమ్మ నా బిడ్డ ఇప్పుడు నిన్నమన్న గిట్ల మాట్లాడలేదు చిన్నమ్మ ఇలా ఏమైంది చిన్నమ్మ అమ్మ అంటే దీన్ని నోట పక్కులు కోసం కూకుంటుంది నా బిడ్డని
చీపిరి కట్ట ఏడిళ్ళ ఆకిళ్ళు నూకిన తర్వాత ముగ్గులేసి సానుపులు తల్లి మన గట్టిగా ఉంటాయి ఊడ్చులు పోగవ కలవాతి కడుపుల కవటం పెట్టుకొని నోట్లో బెల్లాలు పెట్టుకొని కుక్కిట్ల ఇసాలు పెట్టుకొని ఎగలాడి మొగలంటే పక్కన ఉన్నంతో 13 అన్నదాట మొగలాడి మొగలంటే ఎంత ఉన్నంతో ఎనమందుగురు అన్నట్టుగా చెప్పుడు మాటలకు ధర్మరాజు అరిగిపోయినట్టుగా తల్లి మాట బట్టి బిడ్డను దొరకబట్టి చీపురు బట్టి మారు దెబ్బలు కొట్టి చిన్నపడి పుణ్యాలను చంపుతున్నదో చచ్చిపోయిన తల్లి నీలవాది అది కత్తుంది బిడ్డకు సరిపోయిన తల్లి నీలవాది అది కత్తున్నది ఇవల్ల మా తల్లి